మా నిపుణుల సహాయం కోసం ఇంటి నిర్మాణానికి సంబంధించిన మీ ప్రశ్నలను కామెంట్ బాక్స్లో అడగండి. గృహ నిర్మాణ సంబంధిత అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. రాళ్ళు అందుబాటులో ఉన్న చోట రాళ్ల పని ఉపయోగించబడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల రాళ్ళు కనిపిస్తాయి. రాతి కట్టడం గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. పొడవైన దీర్ఘ చతురస్రాకార రాళ్లను ఉపయోగించడం వలన గోడలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గోడ యొక్క వెలుపలి మరియు లోపలి భాగాన్ని ఒకే సమయంలో తయారు చేయాలి. జాయింట్ మందం రాయి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2-2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మందంగా ఉండకూడదు, కానీ ఎప్పుడూ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. సిమెంట్ మరియు నీటి నిష్పత్తిని గుర్తుంచుకోండి మరియు మోర్టార్ 30 నిమిషాల లోపల ఉపయోగించాలి. ఆకారం బాగా కుదరడానికి చిన్న రాతి ముక్కలను ఉపయోగిస్తారు. అయితే రాయి గోడ వెలుపలకు కనిపించకూడదని, మోర్టార్లోకి బాగా చొచ్చుకుపోవాలని గుర్తుంచుకోండి. గోడల క్యూరింగ్ కనీసం 7 రోజులు చేయాలి. కాబట్టి ఇవి రాతితో ఇళ్లను నిర్మించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు. దీనికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దిగువ కామెంట్ల విభాగంలో మాకు తెలపండి. చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి.